ఆ అమ్మాయికి అసలు డౌట్ రాలేదా? నీ నడక, నీ ప్రవర్తన ఇవన్నీ ఏమి వచ్చిందా, అడిగిందా? డౌట్ వచ్చిన వల్ల గొడవ పెరిగింది. క్లారిటీ తీసుకున్నారు ఇంకా గట్టి. మీరు జాబ్ ఎంత శాలరీ వస్తుంది? నాకు 1 lakh. 1 lakh వస్తుంది. సో ఈ జాబ్ అట్రాక్షన్ వల్ల నువ్వు నీ ఫిజికల్ అపీరెన్స్ అనేది కొంత పెద్దగా అలా పట్టించుకోవాలి. ఓకే, పెళ్లి చేసుకున్నాక అన్ని ఇదైపోతాయిలే అనుకున్నారు వాళ్ళు. మొట్టికే మొట్టిందా తర్వాత? ఆ అమ్మాయి ఏమంది ఇప్పుడు? వాళ్ళ పేరెంట్స్ కి చెప్పిందా? పెద్దల పంచాయతీ కావాలని చెప్పి అడుగుతుంది సార్. మరి అయిపోద్ది కదా, మీరు చక్కగా చదువుకున్నారు, జాబ్ చేస్తున్నారు, ఇంట్లో వాళ్ళకి చెప్పాలి కదండి మీరు కూడా. ఆ అమ్మాయి కూడా ఎంత బాధపడుతుంది చెప్పండి, తన వర్షన్ కూడా ఆలోచించాలిగా. నాకు ఒకసారి చెప్పుకోలేక చచ్చిపోవాలనిపిస్తుంది మేడం, నా బాధ. అయ్యో అలా కాదు తమ్ముడు, నీ బాధ ఒకటి నీ బాధ గురించి ఏంటి సొల్యూషన్ అనేది విడిగా ఆలోచించాలి. నువ్వు ఇక్కడ స్వార్థపూరితంగా ఆలోచించావు. అక్కడ తల్లిదండ్రుల బాక్స్ టిక్ పెట్టావు, పెళ్ళి అయిపోతే టిక్ పెట్టావు, కట్న కానుకలు తీసుకున్నావు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అది ఒకటి అయిపోయింది కాబట్టి ఇంకా ఇది నీకు ముందే తెలుసు. ఆ అమ్మాయిని శారీరకంగా సుఖపెట్టకపోతే ఆ అమ్మాయి నీకు మొట్టి గుడ్ బై చెప్తుంది అని చెప్పి తెలీదా నీకు? చెప్పు. ప్రిపేర్ అయ్యే పెళ్లి చేసుకుని ఉంటావు కదా, రేపు పొద్దుట వాళ్ళకి తెలిస్తే లీగల్గా ఇప్పుడు కాదయ్యా. ఇష్టం లేని పెళ్ళి. నీకు ఇష్టం లేని పెళ్లి నాన్న, రిజల్ట్ ఏంటి అనేది నీకు అర్థమవుతుంది. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, ఆ అమ్మాయిని నేను మ్యాక్సిమం 6 months కవర్ చేయగలుగుతాను, లేకపోతే 1 year కవర్ చేయగలుగుతా. తర్వాత ఆటోమేటిక్గా దొరికిపోతాము. అప్పుడు వాళ్ళు కేసులన్నా ఫైల్ చేస్తారు, చీట్ చేసినందుకు గట్టిగా కేసులు పడతాయి, పనిష్మెంట్లు ఉంటాయి. నెక్స్ట్ కాంపెన్సేషన్ అన్నా భారీగా ఇవ్వాల్సి వస్తుంది. సరే, నీకు నీ అదృష్టం కొద్దీ సెకండ్ ఆప్షన్కి వచ్చారు వాళ్ళు. కాంపెన్సేషన్ ఏమన్నా ఇచ్చి వదిలిచ్చేసుకోవచ్చు కదా. లేదు, మా అమ్మ వాళ్ళు ఊరేసుకుంటారని నన్ను. అరే ఇప్పుడు మళ్ళీ మీ అమ్మ వాళ్ళే అడ్డా. ఆ అమ్మాయి విడాకులు అడుగుతుంది, మీ అమ్మాయిలు ఏం అడుగుతున్నారు? బ్లాక్ మెయిల్ వదిలేయొద్దు అని బ్లాక్ మెయిల్ చేస్తాను. ఆ అమ్మాయి అడిగితే వీళ్ళు ఎవరు వదిలేయొద్దు అని చెప్పడానికి కాదు, అడుగుతున్నది విడాకులు. ఆ అమ్మాయి ఉండనైనా అమ్మాయి వెళ్ళిపోతుంది. మీ అమ్మ వాళ్ళు వెళ్ళి ఆవిడ కదా మొత్తం ఆడాలి. సూసైడ్ చేసుకుంటారంటే చేసుకోండి, మీరు చేసుకోకపోతే నేనే వేసేస్తానంటది ఆ పిల్ల. అవునా? ఆ పిల్ల జీవితం నాశనం చేసినందుకు. ఇప్పుడు నిన్ను బ్లాక్మెయిల్ చేసి నువ్వేం చేయగలవు? అమ్మ మీరు నన్ను బ్లాక్మెయిల్ చేశారు, పెళ్లి చేసుకున్నా, ఆ అమ్మాయి ఉండనంటుంది, మీరు మాట్లాడకుండా అనగలవు, అంతే కదా. అప్పుడు సూసైడ్ చేసుకుంటానని కోడల దగ్గరికి వెళ్ళి అనగలరా వాళ్ళు? అనలేరుగా. నీకు అనవసరం కదా, అది నీ చేతిలో లేని పని. నేను చేయలేను కదా. నో, అప్పుడు తప్పు చేసావు, ఇప్పుడు నేరం చేస్తున్నావు. ఏమది నాటకాలా? అప్పుడు తప్పు చేసావు, ఇప్పుడు నేరం చేస్తున్నావు. వాళ్ళు కాదని ఏంటి? ఆ అమ్మాయి జీవితం, ఆ అమ్మాయి జీవితం. ఏమా ఒకటి, నువ్వు గే అనేది తప్పు కాదు, చక్కగా చదువుకున్నావు, మంచి జాబ్ చేస్తున్నావు, నెలకు 1 lakh రూపాయలు సంపాదించుకుంటున్నావు, నువ్వు గట్టిగా మాట్లాడలేవా? అలా తప్పే ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం ఎందుకు నాశనం చేయడం చెప్పు? నీకేదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు సొల్యూషన్ సార్ అన్నట్టు ఏదైనా వెళ్ళి వేరే సొల్యూషన్ చూసుకో. వీధి పాలు అవుతామని వీధి పాలు అవ్వడం తప్పే ఉంది, అందులో తప్పే ఉంది. ఇది గట్టిగా మాట్లాడు. చదువుకున్న వాళ్ళు ఎవరు వచ్చి మాట్లాడారంటే వాళ్ళకి ఏమన్నా చెప్తారు. నువ్వు చదువుకున్నోడివి, అన్ని తెలుసు, బయట సమాజంలో బ్రతుకుతున్నావు కదా. తెలిసిందే కదా మేడం, బయట మేము తిరిగితే మా గురించి ఎలా మాట్లాడుతారు. ఇప్పుడు ఈ కేసులో నీకు బయటికి వెళ్ళి తెలుస్తుంది అని నువ్వు ఎలా అనుకుంటున్నావు? మ్యూచువల్ డైవర్స్, భార్యాభర్తలకు వర్కౌట్ అవ్వలేదు, వాళ్ళు చెప్పుకుంటారు, నువ్వు చెప్పుకునేది నువ్వు చెప్తావు రీజన్. కాంపెన్సేషన్ ఇస్తా, వదిలించుకుంటే ఎవరికి టమ్క్ వేయాలి? మీరు కోర్టుల చుట్టూ తిరిగితే కదా టమ్క్ నడుస్తుంది, తెలిసిపోద్ది జనాలకి. ఆవిడ రీజన్ తోటి వేస్తుంది కేసులు. మ్యూచువల్ అయితే ఏమి రీజన్స్ ఉండవు, ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మ్యూచువల్ డైవర్స్ అయినాయి అన్నట్టు ఉంటుంది. ఆ జ్ఞానం లేదా మీ అమ్మా నాన్నకి? ఇప్పటికైనా బయటకు తెలియకూడదు అనేటటువంటి వాదన వినిపించుకుని నీ జీవితంలో ఎప్పటికైనా ఇది బయటకు వచ్చేది. నువ్వు వేసుకున్నటువంటి బట్టలు ఎలాగో నువ్వు కోరుకునేటటువంటి కోరిక కూడా అలాంటిది. అది నీ జీవితంలో ఒక భాగం, దాన్ని మార్పు గిర్పు ఏమీ చేయలేం. అర్థమైందా? ఎంతకాలం ఇలా దాగుడు మూతలు ఆడతావు? నువ్వు ఇలా దాగుడు మూతలు ఆడితే కనుక ఇక్కడ కట్ చేస్తారు, రేపొద్దున ఇంకో బక్రాన్ని తీసుకొస్తారు, ఒక అమ్మాయిని తీసుకొస్తారు, మళ్ళీ కూర్చోపెడతారు. లేదురా మేము ఊరేసుకుని చచ్చిపోతానరా అంటారు. అమ్మ నాన్న కుటుంబ పరువు అని చెప్పి మళ్ళీ నువ్వు చేసుకుంటావు. ఇది బయటకు రావాలి, నువ్వు గర్జించాలి, ఇది నా తత్వం అని చెప్పాలి. నా తత్వాన్ని నేను యాక్సెప్ట్ చేసినట్టుగా సమాజంలో మీరు అందరూ యాక్సెప్ట్ చేయాలంటారు. పెళ్ళి అవుతుందా లేదా, వేరే ఆడపిల్ల ఒక కోడలుగా మీ ఇంటికి వస్తుందా లేదా, మీ అమ్మాలు ఏదో చేసుకుంటారు లేదా అనేది సెకండరీ. నువ్వు ఇప్పటికైనా గట్టిగా మాట్లాడకపోతే ఎలాగా? అందరినీ సాటిస్ఫై చేసేస్తా ఉంటావు, ఆడపిల్లలు నాశనం. వాళ్ళు వచ్చారా? ఎవరు వచ్చారు మీతో పాటు? మీ ఆవిడని తీసుకొచ్చావా? ఏం ఒప్పించాలి మీ ఆవిడని? ఎందుకు వచ్చావు? నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వెందుకు వచ్చావు? మీ ఆవిడని ఎందుకు వచ్చావు? ఇలాగే కంటిన్యూ అయిపోమని చెప్పి మీ ఆవిడ మీద అక్షంతలేసి కన్విన్స్ చేయాలా మేము? చెప్పమ్మా, నీ ఉద్దేశం ఏంటి అసలు? ఏదో పిల్లోడిని దత్తత చేసుకోండి అమ్మా, జీవితంలో సంభోగం అనేటటువంటి ఆలోచనని విరమించుకోమ్మా, అది అనవసరం పెళ్లిలో అని చెప్పాలా? ఆ కౌన్సిలింగ్ చేయాలా? అలాంటి చేయం బాబు. ఇక్కడ చెప్పు నాన్న, ఎందుకు వచ్చారు మీరు ఇక్కడ వరకు? దేనికి వచ్చారో చెప్పండి. మీరు ఆవిడని కన్విన్స్ చేస్తారని చెప్పారు. మీ ఆవిడని కన్విన్స్ చేస్తామని మీ ఆవిడని తీసుకొచ్చావా? సరే, ఆవిడ చేయాలో మిమ్మల్ని చేయాలో చూద్దాం ఒకసారి. సరే, ఆవిడని కూడా పిలుద్దాం ఒకసారి. నువ్వు సూసైడ్ అనగానే ఎవరిని పడితే వాళ్ళని కన్విన్స్ చేసేస్తావు అనుకున్నావా? రండమ్మా.
నమస్తే, కూర్చోండి. మీ పేరు? నా పేరు విజయ అండి. ఆ? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు. అది మీ వారు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా? ఎలాగన్నా మిమ్మల్ని కన్విన్స్ చేయండి, నాతో పాటే ఉండేటట్టు చేయండి అని చెప్పేసి కన్విన్స్ చేయడానికని వచ్చారు. అసలు మీకు పెళ్లికి ముందు కొంచెం కూడా ఐడియా లేదా అండి? తెలియదు, అసలు ఎవరు ఏమీ చెప్పలేరు. అసలు తెలియదండి. అమ్మ అతను నడక అతని ఇది తెలుస్తుంది, కొంచెం కూడా అసలు డౌట్ రాలేదు. అంత రాకుండా సంబంధం కుదిరిన తర్వాత ఫోన్లలో మాట్లాడు salary అని ఒప్పేసుకున్నావా ఏంటి పడక్కని? ఆహా లేదు మేడం, నేను ఆల్రెడీ ఒక అబ్బాయిని లవ్ చేశాను. మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ. అయితే మా అమ్మలు కన్విన్స్ చేసి పెళ్లి చేశారు. సో ఇక్కడ ఇక్కడ పెద్ద మంచి ఫ్యామిలీ, బ్యాక్గ్రౌండ్ బాగుంది, శాలరీ బాగుంది అని అబ్బాయి మంచోడు, ఫ్యామిలీ మంచిది అని చెప్పేసి పెళ్లి చేశారు. సర్లే అని చెప్పేసి నేను అక్కడ ఆప్ చేసి ఇక్కడ తను చేసుకున్నాను. హ్యాపీగా ఉందాం అనుకున్న టైంలోని ఫస్ట్ నైట్ రోజు నుంచి ఆయన ప్రవర్తన అసలు మంచిగా లేదు. అంటే ఏం చేశాడు? అసలు టచ్ అయినవ్వట్లేదు, ముట్టినవ్వట్లేదు, అసలు ఆయన వస్తువులు కానీ ఆయనకన్నా అసలు టచ్ అయినవ్వట్లేదు. అలా 6 months ఎట్లా కవర్ అయింది? అలా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. 6 నెలలు అయింది, అసలు మనుషులో మార్పు రావట్లేదు. సరే వీళ్ళింట్లో అంటే ఆయన పెత్తనం, మీ ఇంటికి వెళ్ళి ఉంటారు కదా కొన్ని రోజులు పండగలకు ఎటుకో అటుకో, అక్కడ కూడా నీకు ఏం వర్కౌట్ అవ్వలేదు? దింపేస్తారు, వచ్చేస్తారు అంతే. మీ ఇంట్లో అసలు ఎప్పుడు టైం స్పెండ్ చేయలేదు నైట్ అసలు టైం? ఉండట్లేదు. మీ అమ్మ వాళ్ళకి డౌట్ రాలేదు కొత్త అల్లుడు తీసుకెళ్తారు 4 రోజులు జాబ్ కదని చెప్పేసి చెప్పలేదా? మీ ఇంట్లో వాళ్ళకి చెప్పలేదా? పోనీ ఇలా చేస్తారా మీ అమ్మ నాన్నకి? నేను చెప్పినా కూడా నమ్మరు కదా మేడం, ఎందుకంటే నేను ఆల్రెడీ లవ్ చేశాను. అందుకు వీళ్ళను ఇంకా దొంగ తిరుగుడు కారణాలు వదిలించుకోవడానికి చెప్తున్నాను అంటే అనుకున్నారా? వదిలించుకున్నా. సరే, ఇతనిలో ఈ లోపం ఉంది, లోపం అని అనకూడదులేండి, కానీ ఇతనిలో నీ మీద కోరికలు రావట్లేదు, వేరే మగవాళ్ళ మీద కోరికలు వస్తున్నాయి అనేటటువంటి అంశం నీకు ఎప్పుడు చెప్పాడు? నువ్వు నిలదీగా చెప్పాడా అతనిగానే చెప్పాడు? నాకు 3 నెలల నుంచి స్టార్ట్ చేసా, 6 నెలలు అయింది, అంటే 3 నెలలు ఎక్స్ట్రా అయింది. అలా స్టార్ట్ చేస్తుంటే అడుగుతుంటే రోజు రోజుకి ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, అసలు నీ ఉద్దేశం ఏంటి, వచ్చింది నీకు స్పార్క్ అయింది, డౌట్ వచ్చింది? ఏంటి అసలు టచ్ అయినట్లేదు కదా, ఇంకెవరైనా లవ్ చేసినా లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉందా, అసలు నీకు ఇష్టం ఉందా లేదు పెళ్లి చేసుకోవడం, ఏంటి ఇష్టం ఉందా లేదని చెప్పి అడిగితే అసలు ఏం చెప్పట్లా, అలా దాటించుకుంటూ వచ్చేస్తున్నా. 6 నెలలు అయింది, ఇంకా నా వల్ల కావట్లేదు. పేరెంట్స్ చెప్తే వాళ్ళ నుంచి వాళ్ళు అమ్మరు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ముందు నువ్వు వెనకతలు పోయి ఎక్కడ సపోర్ట్ లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్దామని అడిగావు ఎప్పుడైనా? ఆయన ఒప్పుకోవట్లేదు అసలు. దానికి ఒప్పుకోలే. ఫైనల్ గా ఎలా తెలిసింది మీకు? మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది. మీ ఫ్రెండ్ ఎవరు ఎలా చెప్పారు? మా ఫ్రెండ్ నుంచి ఒకసారి ఇలా కలువు, డాక్టర్ గారు ఉంటారు, లాయర్ గారు ఉంటారు, అసలు కలువు పరిష్కారం చెప్తారు ఇక్కడికా అని చెప్పేసి. ఇప్పుడు కదమ్మా, అసలు నీకు అతను చెప్పినప్పుడు నువ్వు ఆయన నాకు అసలు ఏం చెప్పలా. సో ఇప్పటికి మీకు తెలియదు మీ ఆయన ఏంటి అని? అంటే డౌట్ వస్తుంది కానీ అది క్లారిటీ ఇవ్వట్లా. సో నువ్వు అడిగామంటగా మ్యూచువల్ డైవర్స్ కావాలని. ఎందుకు మ్యూచువల్ డైవర్స్? ఆయన అసలు టచ్ అయినట్లా, అసలు ఆయనకి ఇష్టం ఉందా లేదా, అసలు ఏంటి అసలు ఆయన రోజు రోజుకి ఆయన చేంజ్ చూస్తుంటే నాకు ఏదో డౌట్ వస్తుంది. మిగతా అన్ని అంశాల్లో బానే ఉన్నాడమ్మా? బాగానే ఉంటున్నారు, లేడీస్ అంటే టచ్ అయ్యి కదమ్మా. మిగతా అన్ని అంశాల్లో సెక్షువల్ గా పక్కకు పెట్టండి, మామూలుగా ఉద్యోగం చేయటం, బాధ్యతలు తీసుకోవడం, నీకు నచ్చినవి కొనివ్వటం, ఇవన్నీ బానే ఉన్నాయి. అన్ని బాగానే ఉన్నాయి. దగ్గరికి రానివ్వడు, దగ్గరతో ఉండడు కాస్త. మీ ఇద్దరు ఎక్కడైనా ఊర్లు వెళ్ళారా? హనీమూన్లు కానీ షికార్లు కానీ తీర్థయాత్రలు కానీ ఏదో మొక్కుకుంటారుగా, అసలు ఊర్లో ఎక్కడికి వెళ్ళలేదు నాన్న? భయం భార్యతో బయటకు వెళ్ళాలంటే. నలుగురు చూస్తే ఏమనుకుంటారో అన్న భయంతో తీసుకెళ్ళామనుకోరు. ఎవరు చూస్తే ఏం చూస్తే? భార్యాభర్తలు మీరు చూడటానికి ఏముంది? మీ పెళ్లికి వచ్చారు జనం, మీ రిసెప్షన్కి వచ్చారు, బయట చూస్తే ఏమైంది? మేడం అన్నట్టు ఒంటరిగా భార్యతో వెళ్ళడం అనేది ఇంకా ఎలా బయటపడిపోద్ది అన్న భయాన్ని ఏంటో నువ్వు ఇలా పెళ్లి చేసుకున్నావు అని అడుగుతారనా? నీ ఫ్రెండ్స్ ఎవరిని పెళ్లికి పిలవలేదా నువ్వు? పిలిచాను సార్. వాళ్ళు అక్కడ కూడా చెడగొట్టడానికి చాలా మంది ట్రై చేశారు. వీళ్ళకి చెప్పడానికి విషయం పాపం వాళ్ళన్నా ఉద్ధరిద్దాం అనుకున్నారు పిల్లని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.